హాయ్ వ్యూయర్స్, ఆస్టాక్స్కి స్వాగతం. నా పేరు వినోద్, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు మనం మాట్లాడుకోయే టాపిక్ అన్లిమిట్. అన్లిమిట్ అంటే దాని అర్థం తెలుగులో అపరిమితం. ఏ అంశాలను మనము అపరిమితం చేసుకోవాలి అనే టాపిక్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటగా మనము ఆపర్చునిటీస్ అనేదాన్ని చూద్దాం. మనము ఆపర్చునిటీస్ని లిమిట్ చేసుకుంటున్నాం, దాన్ని మనం అన్లిమిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మీరు ఒక చదువుకోని నిరుద్యోగి కానీ ఎక్కడైనా మీకు కనబడతారా? ఉండరు. 10th క్లాస్ ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు నిరుద్యోగులు ఉంటారా? ఉండరు. కేవలం మనకు డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదు ఎంఎస్సీఓ ఎంటెక్ కానీ, లేదు ఇంకా పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మన నిరుద్యోగులు కనబడతారు. కానీ తక్కువ చదువుకున్న వాళ్ళు మనకు నిరుద్యోగులు కనబడట్లేరు. దీనికి కారణం ఏంటి? మన అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాం, మన యొక్క ఆపర్చునిటీస్ని లిమిట్ చేసుకుంటున్నాం. ఎంటెక్ మీరు కంప్యూటర్ సైన్స్ చదివారు, కేవలం కంప్యూటర్ సైన్స్లోనే జాబులు కొట్టాలంటే పరిమితమైనటువంటి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక్కసారి దాంట్లో అవకాశాల కోసం ప్రయత్నం చేసే తప్పులేదు, కానీ దాంట్లో అవకాశాలు దొరకలేదు, అలాగే నిరుద్యోగిగా నిలబడిపోతారా? మిగిలిపోతారా? కాదు. మీరు ఒక్కసారి మీకు చదువు వేరే ఇతర 10th ఇంటర్మీడియట్ వాళ్ళకన్నా ఎన్నో అంశాల్లో మీరు మెరుగ్గా ఉన్నారు. మీరు మరి మీ స్కిల్స్ని ఉపయోగించుకొని ఇది ఒక్కటి కాకుండా ఇంకా ఏ అంశాలనైనా మీరు ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉందో ఒకసారి చూడండి. మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే లక్షలాది ఉద్యోగాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? కేవలము నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివానంటే ఆర్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చదివానంటే దానికి సంబంధించిన చదువుల కోసము, దానికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన వాటి గురించి మనం సెర్చ్ చేస్తున్నాము. అవి దొరకకపోతే నిరాశపడుతున్నాం. ఒకవేళ ఒకతను ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివాడు, ఎంఎస్సి బయోటెక్నాలజీ చదివితే ఏమనుకుంటున్నాడు? ఎంఎస్సి బయోటెక్నాలజీకి సంబంధించిన జాబులు వస్తే చేస్తాను, లేదంటే లేదు. అలా అనుకున్నప్పుడు మనకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. అలా కాకుండా ఎప్పుడైతే మనము ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయని ఒకసారి మనము పరిశీలించి దాంట్లో మనకి ఏది సూట్ అవుతుంది, నాకు ఏ ఇతర రంగంలో మనకు స్కిల్స్ ఉన్నాయి, ఒక్కసారి మనం గనక గమనించి ప్రయత్నం చేస్తే మనకు ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, బిజినెస్ అయినా మనము సెటప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనము మన యొక్క ఆపర్చునిటీస్ని లిమిట్ చేసుకోకూడదు. వి షుడ్ అన్లిమిట్ అవర్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ఎబిలిటీస్కి వద్దాం. ఎబిలిటీస్ అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలు. కొంతమంది మనకు ఎందుకులే మనకంత రాదు అనే ఒక ఆలోచన విధానంతో తమ యొక్క ఎబిలిటీస్ని తగ్గించుకుంటారు. అసలు మనిషికి ఏమి ఎబిలిటీస్ ఉన్నాయి, ఎంత ఎబిలిటీస్ ఉన్నాయి ఒక్కసారి మనము పరిశీలిద్దాం. మీరు ఒక ఏనుగును ట్రైన్ చేసేటటువంటి మావటివాడిని చూడండి. మావటివాడు సాధారణమైన వ్యక్తి, కానీ ఎంతో బలమైనటువంటి ఏనుగును కూడా తను ఎలా చెప్తే అలా నడుచుకునేలాగా చేస్తున్నాడు. అంటే బుద్ధిబలంతో మనము ఎంతో శక్తివంతమైన ఏనుగును కూడా కంట్రోల్ చేయగలిగినట్లే మనకు ఎంత శక్తి సామర్థ్యాన్ని ఒకసారి గమనించండి. అలాగే ఒక సర్కస్ చూశారంటే అక్కడ క్రూర మృగాలను కూడా, సింహాన్ని, పుల్లను కూడా అక్కడ వాటికి ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ ఉంటాడు. అతను వాటిని తను ఎలా అనుకుంటే అలా ఆడిస్తాడు. అంటే అంత క్రూర మృగాలు, అంత బలమైనటువంటి జంతువులు కూడా మనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, బుద్ధిబలం చేత వాటిని మనము ఎలా అంటే అలా ఆడిస్తున్నాము. అలాగే మనిషికి ఎలా అంటే ఇంకా ఎన్ని శక్తి సామర్థ్యాలను ఒకసారి చిన్నగా మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మనము ఇప్పుడు శాటిలైట్స్, స్పేస్ షిప్స్ని కానీ స్పేస్ షిప్స్ని ఎక్కడి వరకు పంపించగలుగుతున్నాం? మార్స్, మూన్ ఇలాంటి వాటి దగ్గరికి పంపించడానికి అవకాశం మనకు ఈరోజు ఉంది. అంటే అంతటి శక్తి సామర్థ్యాలు, అంత మేధస్సు మనిషికి ఉన్నాయి. మూన్ దగ్గరికి మనిషి కూడా వెళ్ళి రాగలిగాడు. చూడండి, ఇది ఊహించడానికి చాలా అసలు అన్ని లక్షల కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ప్రదేశాలకు కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు మనం కల్పించుకోగలుగుతున్నాం. అలాగే ఒకసారి ఎంతో శక్తివంతమైనటువంటి పనులను కూడా మనం చేయగలుగుతున్నాం. ఎంతో పెద్ద పెద్ద బండరాళ్ళు, కొండలను కూడా మనము ఏ విధంగా మరి వాటిని అక్కడ ఒక ట్రైన్ వేయాలి, ట్రైన్ రూట్ వేయాలి, రైల్ అవి మనం దాన్ని ఒక డైనమైట్గా అనుకున్నాడు. డైనమైట్ ద్వారా ఇప్పుడు ఇంతకుముందు మామూలుగానైతే అది కష్టపడి రాళ్ళను కొట్టాలంటే చాలా సంవత్సరాలు పట్టేది, అలాగే చాలా కష్టంతో కూడుకున్న పని. అలాగే చిన్న డైనమైట్గా అనుకోవడం ద్వారా అలాంటి పెద్ద పెద్ద బండరాలను కూడా తొలచి మనకు ఏ మార్గానికి అది అడ్డుగా ఉన్న వాటిని పక్కకు తప్పించుకొని మన మార్గాన్ని వేసుకుంటున్నాం. అలాగే మీరు ఒక మెడికల్ రంగంలో చూసినట్లయితే
ఇప్పుడు లివర్ తీసి లివర్ పెడుతున్నారు, కిడ్నీలు తీసి కిడ్నీలు పెడుతున్నారు, గుండెని తీసి గుండెని పెడుతున్నారు. చూడండి ఎంత అభివృద్ధి చెందుతున్నారు. మనిషి యొక్క మేధస్సు, మనిషి యొక్క తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఒక్కసారి ఆలోచించండి. ఎంత అత్యున్నతమైన శక్తి సామర్థ్యాలు మనిషి కలిగి ఉన్నాడు. ఒక టాప్ సూపర్ కంప్యూటర్ని కనుక్కున్నది ఎవరు? మనిషి మేధస్సే అలాంటి టాప్ సూపర్ కంప్యూటర్ని కూడా మనిషి కనుక్కున్నాడు. మనిషి శక్తి సామర్థ్యాలు అపరిమితమైనటువంటి, మీరు ఏ రంగంలోనైనా చూడండి, మనిషి తను అనుకున్న దాంట్లో ఖచ్చితంగా విజయాలు సాధించగలుగుతున్నాడు. కానీ మనం ఏమనుకుంటున్నాం, కొద్దిమంది మనకు ఇంతవరకే మనం పరిమితం కావాలి, మనకి ఇంతకన్నా అభివృద్ధి కావడానికి అవకాశాలు లేవేమో అని అనుకొని మనము నిరాశపడము, మన శక్తి సామర్థ్యాలను పరిమితం చేసుకోవడము, అంతకన్నా ఎక్కువ ప్రయత్నం చేయకపోవడం జరుగుతుంది. ఉదాహరణకి మనము ఒకవేళ అబ్దుల్ కలాం తను ఒక బీద కుటుంబంలో పుట్టాను అని తను డిసప్పాయింట్ అయిపోయి తన శక్తి సామర్థ్యాలను పరిమితం చేసుకొని తన ఊరు వరకే తను ఉండి తను ప్రయత్నం చేయకుండా ఉంటే ఈరోజు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు తెచ్చుకోగలిగేవాడా? అతను ఒక భారతదేశానికి రాష్ట్రపతి కాగలిగేవాడా? లేదు. ఆయన తన పరిమితులను ఏం పెట్టుకోలేదు. ఎలాంటి పరిమితులు లేకుండా కేవలం తన యొక్క సామర్థ్యాన్ని మాత్రమే తను ఆలోచించుకుంటూ తను అన్లిమిట్ చేసుకున్నాడు. ఎంత అవకాశం ఉంటే అంత, ఎంత సామర్థ్యం ఉన్నదో అంత పూర్తిగా ఉపయోగించుకున్నాడు. కాబట్టే ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కాగలిగాడు. అలాగే అంబేద్కర్ తన కులంలో ఉన్నవారు ఎవరు అభివృద్ధి కాలేదు, ఎక్కువ చదువుకోలేదు అని ఒకవేళ ఆయన భావించి ఉండి ఆయన ప్రయత్నం చేయకపోయి ఉంటే అతను ఏ స్థాయికి, ఏ శిఖరాన్ని అయితే ఆయన చేరుకున్నాడో ఆ శిఖరాన్ని ఆయన చేరుకోగలిగేవాడా? అది సాధ్యం కాకపోయేది. అతను అలాంటి పరిమితులను మానసికంగా ఏ విధంగా కూడా అలాంటి పెట్టుకోలేదు కాబట్టే ఆయన అత్యున్నత శిఖరాలను చేరుకోగలిగాడు. అలాగే సత్య నాదెల్లా చూడండి, నేను ఎక్కడో తెలుగు రాష్ట్రాల్లో పుట్టాను, నాకు అంత పెద్ద అవకాశాలు ఏమొస్తాయి, హాయిగా ఏదో ఒక హైదరాబాద్లోనో ఏదో ఒక బెంగళూరులోనో ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడిపోతే చాలు అనుకొని ఉంటే తను ఈరోజు ఒక మైక్రోసాఫ్ట్ లాంటి అత్యుత్తమైనటువంటి సంస్థలో సిఇఓగా జాబ్ పొందగలగడం ఇంపాసిబుల్. సో అతను తనను తాను పరిమితం చేసుకోలేదు కాబట్టే ఈరోజు ఆయన మైక్రోసాఫ్ట్ సిఇఓ కాగలిగాడు. అలాగే భారతీయులు ఎంతోమంది కూడా అత్యున్నతమైనటువంటి సంస్థల్లో సిఇఓలుగా ఈరోజు నిలబడి ఉన్నారంటే దానికి కారణము వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు పరిమితం చేసుకోలేదు కాబట్టే వాళ్ళు ఈరోజు అత్యున్నతమైన స్థాయిలను చేరుకోగలిగారు. అలాగే భారతదేశంలో ఇప్పుడు స్పోర్ట్స్ రంగంలో చూద్దాం. ఒక గోపీచంద్ భారతీయులకు ఏమొస్తుంది, అత్యున్నతమైన స్థాయిలకు మనం చేరుకోలేము, ఒలింపిక్స్ లాంటివి మనకు కళ, ఎలాగూ మనకు పక్కకు చైనా కానీ కొరియా వాళ్ళు కానీ చాలా గట్టి పోటీ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనము కంపీట్ చేసి వాళ్ళను ఓడించి మనము ఒలింపిక్స్ లాంటి వాటిల్లో టాప్ లెవెల్కి వెళ్ళాలంటే దట్ ఈస్ ఇంపాసిబుల్ అనుకొని తన పరిమితం, మనకు ఇంతకన్నా ఎక్కువ అవకాశాలు లేవని తనను తాను పరిమితం చేసుకొని ఉంటే ఈరోజు సైనా నెహ్వాల్ లేకపోతే పివి సింధు, కదింబి శ్రీకాంత్ ఇలాంటి వాళ్ళని తయారు చేయగలిగేవాడు కాదు. తను ఎందుకు వాళ్ళకి సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు, మనకు ఎందుకు శక్తి సామర్థ్యాలు లేవు, మనకు సాధ్యం అవుతుంది అని తన శక్తి సామర్థ్యాలను, ఒక కోచ్గా తన శక్తి సామర్థ్యాలను, ఒక వ్యక్తిగా భారతీయుల యొక్క శక్తి సామర్థ్యాలను ఆయన పరిమితం చేసుకోలేదు. మనకు అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నాయి, భారతీయుల్లో కూడా అపరిమితమైన శక్తి సామర్థ్యాలున్నాయి. కేవలం చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరగలిగే అవకాశం అనే కాదు, భారతీయులకు కూడా అవకాశం ఉంది అని తాను భావించాడు. నేను కోచ్గా కూడా అలాంటి అత్యున్నతమైన స్థాయికి చేరగలిగేటటువంటి స్పోర్ట్స్ మెన్ నేను తయారు చేయగలను ఆయన తన విశ్వాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనకు ఒలింపిక్స్లో సెకండ్ ప్లేస్ పొందగలిగే అవకాశం వచ్చింది. అలాగే ఒక సచిన్ టెండూల్కర్, నేను పొట్టిగా ఉన్నాను, నాకేం సాధ్యమవుతుంది, అక్కడ పెద్ద ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, వాళ్ళు వేసే బంతులను నేను ఎదుర్కోవడం నా వల్ల కాదు అని అనుకుండి ఉంటే ఈరోజు క్రికెట్ గాడ్ అని ఒక బిరుదు మనం ఈరోజు సచిన్ ఇచ్చుకొని మనం గౌరవించుకుంటున్నాం. ఆ స్థాయికైనా చేరి ఉండేవాడా? సాధ్యం అయ్యేది కాదు. ఒక మహేంద్ర సింగ్ ధోని కానీ ఏ స్పోర్ట్స్ మెన్ అయినా కానివచ్చు, ఏ రంగంలో అయినా కావచ్చు, వాళ్ళు వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇంతే ఉన్నాయి, మేము ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి పొందడానికి అవకాశం లేదు అని వాళ్ళను వాళ్ళు పరిమితం చేసుకొని ఉంటే ఈరోజు ఈ స్థాయికి ఎవరూ చేరి ఉండేవాళ్ళు కాదు. కాబట్టి మనకున్న శక్తి సామర్థ్యాలను మనం ఎప్పుడూ పరిమితం చేసుకోకూడదు. మనకు అంతకన్నా అత్యున్నతమైన స్థాయిలను పొందగలిగే అవకాశం సంపూర్ణంగా ఉన్నాయి, అవకాశాలున్నాయి, శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ మనకు ఏమి ప్రాబ్లం అంటే మనం అది ఊహించడానికే మనం ధైర్యం చేయట్లేదు. మనకంత లేవేమో, మనకింత చాలు అని మనము సర్దుకుపోతున్నాం. కొన్ని చోట్ల ఏంటంటే ధైర్యం చేయట్లేదు.
మనం ధైర్యం చేసి ఉంటే, మనం ప్రయత్నం చేసి ఉంటే ఖచ్చితంగా సాధించగలుగుతాం. మన భారతదేశం ఉంది, ఇంతవరకు మనం ఎప్పుడు డెవలపింగ్ కంట్రీగా అని అనుకోవాలా? మనకి ఇంతే తెలివి ఉంది, మనకి శక్తి సామర్థ్యాలు ఇంతే ఉన్నాయనుకుంటే ఎప్పుడు ఇలాగే డెవలపింగ్ కంట్రీ లాగానే ఉంటుంది. ఎందుకు సాధ్యం కాదు? భారతీయులు సనాతన కాలం నుండి ఎంతో తెలివితేటలు కలిగిన వాళ్ళు, అన్ని రంగాల్లో కూడా మనము చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళమే. కాకపోతే ఇప్పుడు కొద్ది కాలము మనము అంత సక్సెస్ సాధించలేకపోతున్నాం. కానీ నిజంగా ప్రయత్నం చేసి ఉంటే అన్ని రంగాల్లో కూడా భారతీయులు ఖచ్చితంగా అత్యున్నతమైన శిఖరాలను, అత్యున్నతమైన స్థాయిలను సంపాదించడానికి, పొందడానికి సంపూర్ణ అవకాశాలున్నాయి. మరియు శక్తి సామర్థ్యాలున్నాయి. 2 రకాలు. ఇప్పుడు అత్యున్నతమైన శిఖరాలను చేరుకోవాల్సిన అవసరం ఉంది, అత్యున్నతమైన శిఖరాలను పొందాల్సిన కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు కూడా మన భారతీయులకు ఉన్నాయి, మన అందరిలో ఉన్నాయి. ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తించాలి. ప్రతి వ్యక్తికి అత్యున్నతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తి గుర్తించాలి. ఫస్ట్ గుర్తించి వాటికి ప్రయత్నం చేయాలి. మీరు లక్ష్యాలను పెట్టుకోండి, అత్యున్నతమైన లక్ష్యాలను పెట్టుకోండి. అత్యున్నతమైనటువంటి శిఖరాలను పొందడానికి ఫస్ట్ ధైర్యం చేయండి. తర్వాత అత్యున్నతమైన శిఖరాలు పొందడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో, ఏ విధమైన మార్గాల్లో ప్రయాణం చేయాలో ఒక్కసారి మీరు ఆలోచించి దాని గురించి విచారణ చేసి మీరు ప్లాన్ చేసుకొని మీరు కరెక్ట్ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు మీరు జీవితంలో ఏది కావాలంటే అది ఖచ్చితంగా సాధించడానికి 100% అవకాశాలు ఉన్నాయి. మీరందరూ ఆ విధంగా మీ శక్తి సామర్థ్యాలను, మీ యొక్క ఎబిలిటీస్ని సంపూర్ణంగా ఉపయోగించుకొని మీరు జీవితంలో అత్యున్నతమైన శిఖరాలను, ఉన్నత పదవులను, ఉన్నత స్థాయిని మీరందరూ చేరుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ.